జిల్లాలో జరుగుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలో కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తులపై నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయం సేకరించనున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గంతో చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు కాపు జేఏసీ నేత దాసరి రాము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 30వ తేదీన జరగనున్న కాపు భవిష్యత్తుపై ఆత్మీయ సదస్సులో పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గాల పెద్దలు పాల్గొంటారన్నారు. కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో గుంటూరుకు 5 నుండి 7 సీట్లు ఇవ్వాలనే డిమాండ్తో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మన గుంటూరు జిల్లాలో ఉన్న కాపు పెద్దలందరితో కాపు రాజకీయ చైతన్య వేదిక అనే ఒక వ్యవస్థని ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకున్నాం. మా తెలగా బలిజ కాపు జేఏసీ మరియు కాపు రాజకీయ చైతన్య వేదిక అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు పెద్దలందరినీ కలుపుకొని గుంటూరు జిల్లా సంబంధించి జిల్లా సమావేశం, కాపు పెద్దల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం విజ్ఞాన మందిరంలో. డిసెంబర్ 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 దాకా గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కాపు పెద్దలు, ఇతర వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2 భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభ ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయిలో అందరం కూడా ఒకసారి కలవటం చేయటం కుదరట్లేదు అనేక కారణాల వల్ల. కాబట్టి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల, నసరాపేట వీళ్ళు కూడా అందరూ వస్తారు. అందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశం, చర్చా కార్యక్రమం, మన కాపు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ఒక సదస్సు